ఆర్ యు రెడీ? 3, నిన్ను గురికి నడిపించకుండా అడ్డుపడే స్ట్రాంగ్ హోల్స్ నుండి నిన్ను విడిపిస్తాడు. నిన్ను గురికి వెళ్ళనీయకుండా అడ్డుపడే స్ట్రాంగ్ హోల్స్ నుండి విడిపిస్తాడు. నాతో పాటు చెప్పండి, నన్ను గురికి వెళ్ళనీయకుండా అడ్డుపడే స్ట్రాంగ్ హోల్స్ నుండి విడిపిస్తాడు. రెడీ? మీరు ఎక్కడి నుండి బెంచ్ సర్కిల్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? గడి చెప్పండి. మీరు ఎక్కడి నుండి పెనమలూరుకి వెళ్ళాలి. గడి చెప్పండి అమ్మా. మీరు ఎక్కడి నుండి బెంచ్ కంపెనీకి వెళ్ళాలి. గడి చెప్పండి. ఎక్కడి నుండి బెంచ్ కంపెనీకి వెళ్ళాలంటే మధ్యలో కాళేశ్వరం మార్కెట్లో రాస్తా రోక జరుగుతుంది. ఏం జరుగుతుంది? బెంచ్ కంపెనీకి వెళ్ళగలవా? అలాగే నీకంటూ ఒక గురి ఉంది, నీకంటూ ఒక గోల్ ఉంది, నీకంటూ ఒక డెస్టినీ ఉంది. ఎల్లనీకుండా అడ్డుపడే ప్రతి దానిని నా దేవుడు ఈరోజు దూరపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశానికి వెళ్ళాలి. కానీ ముందుకు దూసుకొని వెళ్తుండగా యోర్దాను నది అడ్డొచ్చింది. ఈ అడ్డు తొలగితేనే ఎక్కడికి వెళ్ళగలరు? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్ళగలరు. ఎక్కడ మోకాలుంచి, ఎక్కడ గట్టిగా యోర్దాను నది పో, యోర్దాను నది పో, యోర్దాను నది పో అంటే పోయేది కాదు ఇది. అక్కడ దేవుడు చేసిన సత్యం ఏంటి తెలుసా? మందసాన్ని పట్టుకో అన్నాడు. ఆమేన్. దేవుని సన్నిధికి గుర్తది, దేవుని వాక్యానికి గుర్తది, కృపకు గుర్తది, కనికరానికి గుర్తది. దేవుడు లేచును గాక. మందసం పట్టుకొని ఆ పాట పాడతారు. దేవుడు లెగుచును గాక. కీర్తనల గ్రంథం 68:1 పాడతారు. దేవుడు లెగుచును గాక, ఆయన శత్రువులు పారిపోదురు గాక, యోర్దాను నది అన్న శత్రు పారిపోను గాక. ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? మందసం పట్టుకొని యాజకులు రెడీ. ఇప్పుడు ఆమె అనాలి. యాజకులు అలా కాలు మోపగానే పొంగి పొర్లుతున్న యోర్దాన్ వెనక్కి మళ్ళింది. ఉండండి, నాకు తెలిసింది బస్సుకి రివర్స్ గేర్ ఉంది, బస్సుకి రివర్స్ గేర్ ఉంది, కారుకి రివర్స్ గేర్ ఉంది, లారీకి రివర్స్ గేర్ ఉంది, నేలకి రివర్స్ గేర్ ఉందని నాకు తెలియదు. వీళ్ళు అడుగు పెట్టగానే ప్రవహిస్తున్న నది అలా వెనక్కి మళ్ళింది. ఉండండి, నువ్వు ముందుకెళ్ళకుండా పొంచి వస్తున్న ప్రతి సవాల్ దేవుని సన్నిధి, నీలో ఉన్న దేవుని సన్నిధిని చూసి అవి వెనక్కి మళ్ళబోతున్నాయి. ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా వెనక్కి మళ్ళబోతున్నాయి. నీకు దారి ఇవ్వబోతుంది. ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? అది దాటి బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలి? పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి వెళ్ళాలి. వెంటనే ఇంకొక అడ్డొచ్చింది. ఏంటిది అది? ఎరికో కోట గోడ. ఒక మాట మీరు గమనించండి. నువ్వు గురి వైపు వెళ్తుండగా ఆటంకాలు వస్తాయి, అడ్డులు వస్తాయి, ఇబ్బంది వస్తుంది. గురి వైపు వెళ్ళకపోతే అడ్డు ఉండదు, గురి వైపుకి వెళ్ళపోతే అడ్డు ఉండదు, ఇబ్బంది ఉండదు. ఎట్టు పడితే ఇటు వెళ్తే ఇదే నీ గురి, ఇటు వెళ్తే ఇటే నీ గురి, ఇటు వెళ్తే ఇటు గురి. కానీ నీకు గురి ఉందా? అడ్డు వస్తుంది. సరిపోలా, అడ్డు వస్తుంది, మరలా ఇంకొక అడ్డు వస్తుంది, మరలా ఇంకొక అడ్డు వస్తుంది. అమాయకులైన మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ అడ్డులన్నీ రాగానే ఇక ముందుకెళ్ళటం దేవుని చిత్తం కాదేమో, ఇది అందరికీ బాగా తెలుసు. ఇది దేవుని చిత్తం కాదేమో అని వెనక్కి మలతాం. ఎప్పుడైతే అడ్డు వస్తుందో వెంటనే గుర్తెరగాలి, ఇది దేవుని చిత్తం. గమ్యానికి వెళ్ళకుండా అడ్డుపడుతున్నాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా నీ గురికి అడ్డులు యోర్దాను నది అయినా దాన్ని దూరపరుస్తాడు, ఎరుకో అయినా దూరపరుస్తాడు, ఆయి అయినా దూరపరుస్తాడు, నిన్ను గమ్యానికి నడిపిస్తాడు. ఆర్ యు రెడీ? ఒక చెల్లి అంటుంది, ఎన్ని సంబంధాలు చూసినా నాకు పెళ్ళి అవ్వట్లా, దేవుని చిత్తం కాదేమో. నేనన్నా నీదే సూపర్ దేవుని చిత్తం అన్నా. ఆర్ యు రెడీ? ఎందుకు తెలుసా? నువ్వు వివాహం చేసుకుంటే ఏదో నీ కుటుంబంలో జరగబోతుంది, నీ బిడ్డల ద్వారా ఏదో జరగబోతుంది, నీ నెక్స్ట్ తరం ద్వారా ఏదో జరగబోతుంది. ఆర్ యు రెడీ? నీకు గురుందా?
ఆమేన్. నీకు గురి ఉందా? నీకు ఒక డెస్టినీ ఉందా? నీకు ఒక గమ్యం ఉందా? అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, యొర్దాను వస్తుంది, ఎరికో వస్తుంది, ఆయు వస్తుంది, ఫిలిస్తీన్లు వస్తారు. వెనక్కి తిరక్కో. ఆర్ యు రెడీ? నలుగురు స్నేహితులు. ఎంతమంది? ఒక పక్షవాయు రోగిని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి చెప్పండి అమ్మా. వాళ్ళ గమ్యం ఏసేదే తీసుకెళ్ళాలి. ఎంతమంది కలిసి? ఎవరిని? ఎంతమంది? గట్టి చెప్పండి. నలుగురు మోసుకొని వెళ్తే ఏమనుకుంటారు జనాలు? చనిపోయాడు. పాపం ఆయన పరిస్థితి అలాగుంది. నలుగురు కలిసి మోసుకెళ్తున్నారు. యేసు రక్తమే జయం. నీ మీద పొంచి ఉన్న మరణ శాసనాన్ని, ఆ కాలపు మరణాన్ని నీ ఇంటి నుండి, నీ కుటుంబము నుండి, మందిరము నుండి యేసు రక్తములో నేను కొట్టివేస్తున్నాను ఈ రోజున. యేసు రక్తమే ప్రతి ప్రమాదం నుండి దేవుడు తప్పించును గాక. నలుగురు కలిసి ఇప్పుడు ఒక పక్షవాయు రోగిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? గట్టి చెప్పండి. కులం అడ్డొచ్చింది, దాన్ని ఛేదించారు. మతం అడ్డొచ్చింది, ఛేదించారు. అక్కడికి వెళ్ళి చూడగా ఫస్ట్ వీధంతా నిండిపోయింది. ఎవరితో? జన సమూహంతో. ఈ వీధంతా నిండిపోయింది, ఈ వెనకాల వీధి నిండిపోయింది, ఆ పక్కన వీధి నిండిపోయింది. ఇక్కడ ఎవరున్నారు? యేసే ఉన్నాడు. మొత్తం నిండిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళ గురి గట్టిగా, వాళ్ళ గురి. అదే పేతురు అయితే గురి అక్కర్లా. పేతురు దగ్గరికి అయితే ఇంత బాధపడక్కర్లా. ఇప్పుడు ఆ గురి ఎక్కడ? ఇన్ని ఆటంకాలు ఛేదించారు. ఒకటో సందు నుండి బయటకు వచ్చారు, రెండో సందు నుండి బయటకు వచ్చారు, మూడో సందు నుండి బయటకు వచ్చారు, నాలుగో సందు నుండి బయటకు వచ్చారు. చర్చి ముందల ఎవడు రానే చట్ల. ఎవడు రానెత్తాడు? అందరు వేసేని ముట్టుకోవాలని ప్రార్థన చేస్తుంటే ఎవడు రానే చట్ల. వెంటనే ఒక నలుగురులో ఒకడు అన్నాడు, రేకు షెడ్ ఎక్కేసి అన్నాడు. రేకు షెడ్ ఎక్కి అన్నాడు. అన్నా ఏమంటారో అన్న, నీకెందుకయ్యా, ఇప్పుడు దాకా వచ్చాం, మిగతా దాన్ని చూసుకుంటాడంతా. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? ఒకడు ఎక్కాడు, ముగ్గురు కలిసి మంచం ఎక్కిచ్చారు. పైకి ఇద్దరు వచ్చారు, టప 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 వచ్చేసారు. అంతే. అందరు పైకి చూడండి, పైకి చూడండి. అమ్మ నువ్వు పైకి చూడు, పైకి చూడు. ఏం కనపడుతుంది అక్కడ? రేకా, రేకులే రేకులే రేకులే. అదొక ఫ్యాన్లా కనపడుతుంది. ఆ ఒకటో రేకు తీశారు. వెంటనే కింద ఏం పడింది? వెలుగు పడింది. అందరు ఎటు చూస్తున్నారు? ఆ పైన చూస్తున్నారు. ఆ వేసే కాలంలో కూడా అంతేనంట. మేము కూడా ప్రసంగం చేస్తుంటే ఎవరన్నా వస్తుంటే అందరూ ఇటు చూడరు. అలాగే పైన రేకు తీశారు. ఇప్పుడు అందరు ఎటు చూస్తున్నారు? మీరు కూడా పైకి చూడండి, పైకి చూడండి, పైకి. అమ్మ నువ్వు కూడా పైకి చూడు, అమ్మ పైకి చూడు, పైకి చూడు, పైకి చూడు, పైకి చూడు, పైకి చూడు. రెండో రేకు తీశారు, మూడో రేకు తీశారు. అన్నా మంచం దిగడదన్నా, ఇంకొక రేకు కూడా తీసేయి అన్నాడు. పైన మాట్లాడుకుంటున్నారు నలుగురు, పైన నలుగురు మాట్లాడుకుంటున్నారు, కింద అందరు మనంకే చూసుకుంటున్నారు. మంచం మీద పడుకున్న అతను అంటాడు, పక్షవారోగి, ఏసే చూస్తున్నాడు అంటే ఆయన చూడట్లా. వీళ్ళు చూసి ప్రేమ ఉంది, ఆయన చూస్తే బాగుంటుందిగా. హల్లెలూయా. ఐడియా ఇచ్చింది ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు సాహసంతో ముందుకు అడిగేస్తుండగా, రేకు తీస్తుండగా ఎవ్వడేమల్లా. అన్నెవడో అరవాలన్నా నువ్వు రానివ్వడు. ఏ కుక్క పక్కన మన వీధిలో కుక్కలు ఉన్నాయి అని ఒక కుక్క కూడా అనలా, అన్నెవడో. ఎందుకంటే ఒక వ్యక్తి గురి వైపున వెళ్తున్నాడు గనక. ఆటంకాలు వస్తాయి. నీతో ఈ ప్రజలు ఎలా సహకరిస్తారో నీకే తెలియదు. డబ్బు లేకపోయినా ఎలా సహకరిస్తారో నీకే తెలియదు. నాలుగో రేకు తీశారు. 4 రేకులు తీయగానే మంచం దించుతుంటే దిగట్లా. ఎందుకని? పై చూడండి. అదే పై చూద్దని తెలిసేది, తెలవదు. పై చూడండి బా. పైన ఏం అడ్డు ఉన్నాయి ఆంటీ గారు? పైకి చూడండి, పైకి చూడండి ఏమున్నాయి. పైకి చూడండి బా, పైకి చూడండి, పైకి చూడండి. అందరూ మీ చూడండి. ఏముంది? ఏది అడ్డుగా ఉంది? ఇనప రాడ్లు అడ్డుగా ఉన్నాయి. ఇక అయిపోయింది అన్నాడు. నాలాంటి బక్కోడు ఒక ఆయన ఉన్నాడు పైన. నాకన్నా బక్కోడు ఒకడు ఉన్నాడు. ఆ రాడ్డు పట్టుకున్నాడు. ఇలాగన్నాడంతే,
ఆ రాడ్ వంగిపోయి మొక్కలైపోయింది. రెండో రాడ్ మొక్కలైపోయింది. మూడో రాడ్ మొక్కలైపోయింది. పక్కనోడు అడిగాడు, నువ్వు ఎప్పుడు జిమ్కి కూడా వెళ్ళవు, ఎలా ఎరగొట్టావు? దేవుడి శక్తి అలా చేస్తదంతే. శక్తి లేని నీకు శక్తినిస్తుంది, సామర్థ్యం లేని నీకు సామర్థ్యం ఇస్తుంది, జ్ఞానం లేని నీకు జ్ఞానం ఇస్తుంది, అభిషేకం లేని నీకు అభిషేకం, తలంతు లేని నీకు తలంత ఇస్తుంది. అది నా శక్తి కాదు, దేవుని శక్తితో రాడ్డు వంచి పడేశారు అంతే. ఆర్ యు రెడీ? మంచం కిందకి దిగింది. ఆర్ యు రెడీ? గురికి వెళ్ళినప్పుడు ఏమొచ్చినాయి? అడ్డంగులు వచ్చినాయి. కానీ వెళ్ళారా లేదా? నా యేసే అన్నాడు, నీ పాపములు క్షమింపబడినాయి, లే అన్నాడు అంతే. ఆర్ యు రెడీ? నీకు వ్యతిరేకంగా ఉన్నా ఏ కోటలన్నా దూరపరచగలరు. నీకు అడ్డులు వస్తున్నాయా? రావట్లేదా? రావట్లేదంటే అసలు నువ్వు ఏ గురిలో లేవని అర్థం అన్నమాట. నీకు ఆటంకాలు వస్తున్నాయా? చెప్పండి. అడ్డులు వస్తున్నాయా? చీ బతికేంటి అనుకుంటున్నావా? అనుకోవట్లేదా? అనుకోవట్లేదంటే నువ్వు గురికి వెళ్ళట్లేదని అర్థం. హే ఏం బతికి అనుకుంటున్నావా? మరి అనుకుంటాను టిట్టిట్ట నాకు అర్థం కావట్లా. కష్టాలు వస్తున్నాయా? నో తెరిచి చెప్పండి అమ్మా. కష్టాలు వస్తున్నాయా? ఇబ్బందులు వస్తున్నాయా? ప్రార్థనకి జవాబు రావట్లేదా? వస్తున్నాయా? ఎంత గట్టిగా చెప్తున్నారమ్మా. రావట్లా అంటున్నా. రావట్లేదా? అడ్డులు వస్తున్నాయా? ఇబ్బంది పడుతున్నావా? అంటే నువ్వు గురికి వెళ్తున్నావని.